రాను రాను రాజుగురం గాడిదైందట. గాడిది కూడా కాదు, అంతకు మించి పోతురు కొంతమంది గవర్నమెంట్ బడిసార్లు. అద్దన్నా లచ్చల జీతం వస్తుండే వరకు ఉద్యోగం విలువ తెలుస్తలేనట్టున్నది సార్లకు. బుద్ధి నేర్పువయ్య గురువా అంటే బుద్ధి తప్పిన పనులు చేసి పోరలతోటి బుద్ధి చెప్పించుకునే కాడికి దిగజారిపోతురు. సర్కార్ బడిసార్ల పేర్లను బదనాం చేస్తురుగా కొంతమంది టీచర్లు. గురువులకున్న ఇల్వను బజార్లు అమ్ముతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులపాడు ప్రైమరీ బల్లే పంతులు నౌకరు ఇలుగబెడుతున్న కాల్వ సుధాకర్ అనే సారు ప్రతిరోజు పుల్లు తాగొచ్చి పోరలను మస్తు తిడుతుండట. ఇవాళ గట్టనే తాగొచ్చి పోరలను దాంతో భరించలేక ఆయనతో రూమ్ లేసి తాళం పెట్టిరు పోరగాళ్ళు. పెద్దోళ్ళని పిలిపించి సార్కు గట్టిగా బుద్ధి చెప్పించిరు. సరస్వతి నీలేమైనా బడికి తాగొచ్చిందంటే వాడు ఏం బద్మాష్ పంతులున్నాడు. ఇసొంటి సుప్పనాతికాలం నౌకరులకెళ్ళి ఉడవిక్తే గాని బుద్ధి రాదు. ఉత్త పుణ్యానికి లక్షల జీతం వచ్చే వరకు ఇసొంటోళ్లకు నౌకరు ఇల్వ తెలుస్తుంది. ఈడే బుద్ధి తప్పిన పని చేస్తే పోరలకు ఏం బుద్ధి నేర్పుతారు చెప్పురిగా అని మస్తు తిట్టుకుంటూ పోయారట ఊరోళ్ళు. సార్ మేము ఈ స్కూల్ ఉన్నప్పటి నుంచి ఒకటే తాగుతాండు, రోజు తాగుతాండు. బండి అక్కడి నుంచి ఇక్కడ ఊగుతా ఉంటది. ఎప్పుడు చూసినా తిరుగుతా ఉంటాడు, కూకే బూదుమాట తిరుగుతా ఉంటాడు. ఏ పడితే నోటికి వచ్చినట్టు వాగుతా ఉంటాడు సార్. సోషల్ మీడియా వచ్చినాక చదివినా కొద్దీ వస్తూనే ఉన్న వార్తలు, చూసినా కొద్దీ వెళ్తూనే ఉన్న వీడియోలతోని ఇంటర్నెట్ కు ఇరాం లేకుంటుంది. కానీ ఇదే సోషల్ మీడియాలో వచ్చే కానొచ్చేటి ఇనొచ్చేటి నిజమా అబద్ధమా అని అస్సలు ముచ్చట అరుచుకునే లోపే దునియా అంతా తిరుగుతున్నాయి. నిన్నయాల గట్ల తిరుగుతున్న ఓ ఇంట్రెస్టింగ్ ముచ్చటనే గిది కూడా. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా బ్యాంకులకు పంగనామం పెట్టి పైసలు కట్టకుండా పక్క దేశాలకు పరారైన ముచ్చట తెలిసిందే కదా. ఇక మొన్ననే ఆయన కొడుకు సిద్ధార్థ మాల్యా లగ్గమైంది లండన్ లా. ఆయన లవ్వర్ జాస్మిన్ నే గ్రాండ్ గా పెళ్లి చేసుకునే వరకు ఆ ఫోటోలు మస్తు వైరల్ అవుతున్నాయి. అయితే ఆయనేమో తీరి మనకొచ్చిందేముంది పోయిందేముంది అని ఊకుందామానంటే ఆ పెళ్లి పిల్ల మీద సోషల్ మీడియాలో ఓ ముచ్చట మస్తు వైరల్ అవుతుంది. ఆమె ఎస్బీఐ బ్యాంకు ఎంప్లాయ్ బిడ్డ అని ఎవరో ఉండి ఎక్స్లో పెట్టే వరకలా ఇదెక్కడ మాసరా మామ అనుకుంటే మస్తు మంది కామెంట్లు చేసిరుగా. కొందరేమో విజయ్ మాల్యా స్వీట్ రివెంజ్ అని అంటే, నాయనేమో ఎస్బీఐ పైసలతో మారిపోతే కొడుకు ఎస్బీఐ ఎంప్లాయ్ బిడ్డనే లగ్గం చేసుకుండా మంచి కుటుంబం మంచి మంచి కట్టుబాట్లు అన్నట్టు ఇంకొందరు కామెంట్లు చేస్తారు. ఇక ఇంకొందరేమో ఇంకా డీప్ గా ఆలోచించి ఆయన తమ ఎస్బీఐ అండర్ కవర్ ఏజెంట్ అయితే కాదు కదా అని పోస్టులు వేస్తారు. ఇక ఒకలేమో వామో రేపు పోయే ఎస్బీఐ అకౌంట్ క్లోజ్ చేయాలి అనుకుంటే క్రియేటివ్ కామెంట్లు వేసిర్రు. అయితే అంత అరుచుకున్నాక తెలిసిన అసలు ముచ్చట ఏంటంటే ఆమె ఎస్బీఐ ఎంప్లాయీ బిడ్డే కాదట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాదు కదా, ఇండియాతో కూడా ఇప్పుడు ఆమెకు పెద్ద సంబంధం లేదని, అమెరికాని ఎక్కువ ఉంటదని తేలిందట. చూసిరా ఎవరో ఉండి కామెడీగా సెటైరికల్ పోస్ట్ పెట్టగానే వెనక ముంగట చూడకుండా ఏ తీర్ల వైరల్ చేసి కామెంట్లు పెట్టే కార్యం ముంగటేసుకున్నారో అట్లుంటది మరి సోషల్ మీడియాతోని.